హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు రవ్వ లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత జ్యూసీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 2 గ్లాసుల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని మంచి ఎరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ మాడిపోకూడదు, లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే బాండీలోకి మొత్తం మెజర్మెంట్స్ అన్నీ ఒకే గ్లాస్తో తీసుకోవాలండి. 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల వరకు పంచదారని తీసుకోండి. 2 గ్లాసుల పంచదారని రవ్వలో వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలపండి. స్టవ్ మీద ఉంచుకొని ఈ పంచదారని రవ్వలోకి వేసుకోండి. బాండీ హీట్, రవ్వ హీట్ అనేది పంచదారకి పడుతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో 2 యాలకులను కూడా వేసుకొని మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ పంచదారలోకి వేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ ఒకే దాంతో తీసుకున్నట్లయితే మీకు రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కొబ్బరి అంతా రవ్వకు పట్టే విధంగా బాగా కలపండి. ఇందులోకి 1/2 గ్లాసు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ లడ్డులో. మనం ఆల్రెడీ నెయ్యిలోనే రవ్వని కొబ్బరిని వేయించాము. ఇలా లడ్డూలో కూడా ఒక 1/2 గ్లాస్ వరకు నెయ్యిని వేసుకోండి. వేడి పాలని 1 గ్లాస్ వరకు వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలపండి. నేను తీసుకున్న 2 గ్లాసుల వరకు రవ్వ క్వాంటిటీకి 1/2 గ్లాసు నెయ్యి, 1 గ్లాస్ వరకు వేడి పాలనేది లడ్డు చుట్టడానికి కరెక్ట్గా సరిపోయింది. ఈ ప్రాసెస్లోనే మీరు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుని, కిస్మిస్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు అవైలబుల్గా లేక నేను యాడ్ చేసుకోలేదు. ఒకవేళ మీకు ఇలా లడ్డు చుట్టడానికి రానట్లయితే ఇంకొంచెం వేడి పాలని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని చుట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో రవ్వను తీసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలు వేడి మీద సాఫ్ట్గా ఉంటాయండి, కాసేపటి తర్వాత సెట్ అయిపోతాయి. నేను చూపించిన విధంగా అన్ని మెజర్మెంట్స్ని ఇలాగే తీసుకున్నట్లయితే మీకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారు కదా, మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ పద్ధతిలో కనుక మీరు రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగాను, జ్యూసీగాను ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిలవ ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.